నా మీద చేస్తారు అయిపోయాను. ఇప్పుడు పడేసుకోండి. నేను ఒకటి తొండి నాకు నేను తొండి చిన్నపిల్లలాగా అది పడేయడం కాదు. నువ్వు పడదని పెట్టావురా నీ అబ్బా. ఒరే లైఫ్ లో ఎప్పుడన్నా గెలిచేటట్టు పెట్టినారా బెట్టు? గదే సాలే అవలే కుత్తే కనీకా. ఆ పండుగ ఇద్దరిని కుమ్మేస్తుంది. పదేలి లాస్ట్ టైం అది గుద్దిన గుద్దికి ఇంకా ముద్ద దిగట్లే. నీ ఒక్కడి వల్ల ఇంపాసిబుల్ రా. అందరం కలిసి పోదాం. దాన్ని నమ్మదు. అది అందరూ కలిసి లేపని చేశారు. చాక్లెట్ మిల్క్ ఇది తాగిందని దీన్ని గరిటెతో కొట్టింది. ఆ పళ్ళని చూస్తుంటే నన్ను కూడా కలిపి గొడ్డుని బాదినట్టు బాది కోతిలాగా ఒళ్ళంతా రక్కి పెట్టింది. అపార్ట్మెంట్ లీజ్ కూడా దాని పేరు మీదే ఉంది. క్యాంపస్ లో ఎక్కడా ఖాళీ లేదు. అయితే ఏంటి ఇప్పుడు ఆదిలక్ష్మి లేపేయాలి అంతే కదా? మీరు చంపగలరా దాన్ని? పక్కూర్లో దాన్ని అన్నున్నాడు కదూ. ఐషి బీర్ అస్సలు ఎక్కట్లేదు భయ్యా. అదే ఇండియాలో అయితే నాటుసారా దాగి గణేష్ బీడు కొడతా ఉంటే ఆ మజా ఇక్కడ మిస్ అవుతున్నావు అనుకో. ఒరేయ్, కొంపలు మునిగే పని అంటే హాస్పిటల్కి హాఫ్ డే లీవ్ పెట్టొచ్చా? వచ్చి 2 గంటలైంది. ఇంతకీ నువ్వెవడవో కూడా చెప్పకుండా సోది కొడుతున్నావు. పాయింట్కి వస్తావా? మీ చెల్లి నేను ప్రేమించుకుంటున్నా బా. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. అంతేనా? మీ అమ్మా నాన్న అడ్రస్ చెప్పు, ఆకు ఒక్క మెయిల్ చేస్తా. ఆగు బావా, దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. కంటి చూపుతో ప్రాణాలు తీసే వంశం మాది. సీమలో నాకు ఇంకో పేరు కూడా ఉంది. వాడే దాదర్. దాదర్ పేరు వింటే అది బావా మా ఫ్లాష్ బ్యాక్. ఆడి బాబు 60 మంది నరికి తీహార్ జైల్లో ఉన్నాడంట. రక్తంలోనే ఈత కొట్టి పెరిగిన రాక్షసులే వాళ్ళు. కోపం వస్తే మన ఫ్యామిలీ ఏదో ఒక రోజు నన్ను తొక్కి చంపేస్తుందిరా. ఏంటి మీ వదిన్నే ఏనుగంటావా? ఇంటికి వదిలి పని చెప్తా. నీ పెళ్ళాం చేతిలో దెబ్బలు తిని నేను బతకలేను. చదువుకోమని క్యాంపస్ వదిలేయరా ప్లీజ్. ఎవరో రౌడీగాన్ని ప్రేమిస్తావా? రావే